ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలుగు ఇండ్లలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. మహిళలంతా ఒక్కచోట చేరి గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేస్తుంటారు. ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాల్లో భాగంగా మంకమ్మ తోటకు చెందిన మహిళలు ఉత్సవాలు జరుపుకున్నారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిమలార చేత మొగ్గ తొడగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష. కరీంనగర్లోని మంకమ్మ తోట రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు సాంప్రదాయాన్ని ప్రతిబింబింపజేసేలా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో సుందరంగా అలంకరించిన రోకళ్లను ఒకచోట చేర్చారు. ప్రత్యేక కుండీలో పెరిగిన గోరింట మొక్క నుంచి తాజా ఆకులను సేకరించి రోకళ్లతో దంచి గోరింటాకు ముద్దను తయారు చేశారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అంటూ మహిళలు పాడుకున్న సాంప్రదాయ పాటల హోరు మధ్య ఒకరి చేతికి మరొకరు ఎంతో ప్రేమగా గోరింటాకును అలంకరించుకున్నారు. ఆ తర్వాత మహిళలందరికీ గాజుల పంపిణీ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆషాఢ మాసంతోనే పండుగలు వరుసగా ప్రారంభం అవుతాయని యూట్యూబ్ స్టార్ సునీత అన్నారు. కేవలం సాంప్రదాయమే కాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి చేతులకు ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉంటాయని, దాని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంకమ్మ తోట రాజీవ్ డెవలప్మెంట్ కాలనీ మహిళలు పాల్గొన్నారు. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకు చాలా ఇష్టం అండి. అందులోనూ ఇప్పటి నుండి పండుగలు అవి అన్నీ స్టార్ట్ అవుతాయి మన సాంప్రదాయాలు. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆషాఢంలో వచ్చేది గోరింటాకు సంబరం. ఈ సంబరాలు జరుపుకుంటున్నాం మేము ఇవాళ అందరం కాలనీవాసులం అందరం ఆడవాళ్ళం కలిసి. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇలానే జరుపుకుంటాము. మా మంకమ్మ తోటలో మా ఫ్రెండ్స్తో ఆషాఢ మాస సందర్భంగా మేము గోరింట సంబరాలు చేసుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా అందరూ పెట్టుకుంటున్నారు. ఈ ఆనవాయితీగా వచ్చింది కాబట్టి ఇలా సంబరాలు అయితే చేసుకుంటున్నాము. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిమలార చేత మొగ్గ తొడగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష.